నమస్కారం. మాజీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి చైతన్య కూరపాటి గారు అందించినటువంటి సమాచారం ఆసక్తికరంగాను అండ్ నిజాలతో కూడుకుని ఉంటుంది. ఈ సమాచారం ఎండ్ వరకు చూడండి. మతం పట్ల చైనా వైఖరి, కమ్యూనిస్టుల కోసం వ్యాసం అంటూ శీర్షిక. మన దేశంలో మైనారిటీ మతాలను అడ్డుపెట్టుకుని మెజారిటీ మతం మీద యుద్ధం చేస్తున్న భారతీయ కమ్యూనిస్టు సూపర్ పవర్ అయినటువంటి చైనా తమ దేశంలో మతం పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి నుండి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవాలి. మతం పట్ల చైనా కమ్యూనిస్టుల దృక్పథంలో దేశభక్తి స్పష్టంగా కనిపిస్తే, మతం పట్ల భారతీయ కమ్యూనిస్టుల దృక్పథంలో మాత్రం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే దేశద్రోహ బుద్ధి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చైనాలో మత స్వేచ్ఛ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. 1949లో కమ్యూనిస్టు దేశంగా అవతరించిన చైనా నాస్తికవాదాన్ని ప్రచారం చేయడం తమ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్లో భాగంగా స్వీకరించింది. 1966 నుంచి 76 మధ్య చైనీస్ కమ్యూనిస్టు పార్టీ CCP దాని చైర్మన్ మావో జుడాంగ్ నాయకత్వంలో జరిగినటువంటి సాంస్కృతిక విప్లవంలో రెడ్ గార్డ్స్ అంటే చైనా మిలిటరీ దేశంలోని కొన్ని వందల మసీదులు, చర్చీలను ధ్వంసం చేసింది, కూలగొట్టేసింది. 1980ల నుండి చైనా మనిషి మీద మతం యొక్క ప్రభావాన్ని గుర్తించింది. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 ద్వారా మతాన్ని పాటించే హక్కుని ఇస్తూనే బలవంతపు మత మార్పిడులను, ఇతర మతాలను దూషించడాన్ని నిషేధిస్తుంది. చైనా ప్రస్తుతం మతాల పట్ల అవలంబిస్తున్న వైఖరిని షీ జిన్పింగ్ థాట్ పేరుతో పిలుస్తారు. ఇది చైనా ప్రజల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన కట్టుదిట్టమైన చట్టాల సమాహారం. చైనా ప్రభుత్వం 5 మతాలకు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వదేశీ మతాలు కేటగిరీలో 1 దావోయిజం, 2 బౌద్ధం. విదేశీ మతాల కేటగిరీలో 3 ఇస్లాం, 4 ప్రొటెస్టెంట్ మతం, 5 కాథలిక్ మతం. స్వదేశీ మతాల పట్ల చాలా సానుకూల దృక్పథం చూపించింది చైనా ప్రభుత్వం. విదేశీ మతాల మీద మాత్రం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. స్వదేశీ మతాల పట్ల ఎలాంటి వైఖరి అవలంబించిందంటే, ఉదాహరణకు దావోయిజం. చైనా సంస్కృతిలో అత్యంత ప్రభావశీల పాత్ర పోషించే మతంగా ఇది పరిగణించబడుతుంది. ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దపు మత గురువు లావోజీ గారి బోధనలతో పాటుగా పురాతన ఆధ్యాత్మిక ఆచారాలు, ఫోక్ రిలీజియన్స్, కన్ఫ్యూషియస్ కలగలిపిన ఆచారంగా టావోయిజం పాటించబడుతుంది. చైనా ప్రభుత్వం ఈ మత ఆచారాలు పెంపొందించడానికి, ఆలయాల నిర్మాణానికి పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది. ఇక రెండవది బౌద్ధం. బౌద్ధం చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన మరో మతం. ప్రభుత్వం కూడా బౌద్ధాన్ని, ముఖ్యంగా హాన్ బుద్ధిజం, చైనా దేశాన్ని సాంస్కృతికంగా ఐక్యం చేసిన మతంగా భావించి గౌరవిస్తుంది. భారతదేశం నుండి వచ్చినప్పటికీ చైనా మత ఆచారాలైనటువంటి టావోయిజం, కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు మరియు చైనా పురాతన ఆధ్యాత్మిక ఆచారాలను తనలో మిళితం చేసుకుని పరిణామం చెందడంతో చైనీయుల్లో జాతీయ భావం నింపడానికి, ఒక హార్మోనియస్ సొసైటీ తయారు కావడానికి ఉపయోగకరమైనటువంటి మతంగా బౌద్ధాన్ని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం పరిగణిస్తుంది. అయితే టిబెటన్ బౌద్ధం పట్ల ఎలాంటి వైఖరి ఉందంటే, దలైలామా తిరుగుబాటు వలన టిబెట్ ప్రాంతంలో బౌద్ధుల మీద ఆంక్షలు విధించిన చైనా అక్కడ పొలిటికల్ రీఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ పెడుతోంది. దాని ద్వారా టిబెట్ బౌద్ధుల్లో విభజనవాదాన్ని తొలగించి బౌద్ధం ద్వారానే జాతీయవాదం పెంచేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విదేశీ మతాల పట్ల ఈ చైనా వైఖరి విషయానికి వద్దాం. సినిసిజేషన్ అంటే విదేశీ మతాల మీద చైనా చాలా కట్టుదిట్టమైన నియమ నిబంధనల్ని విధించింది. విదేశీ మతాలు చైనా ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి, జాతీయ భావన, నైతిక విలువలు లేదా చైనా ప్రభుత్వం పట్ల విధేయత కలిగి ఉండాల్సిందే అని చెబుతూ సినిసిజేషన్ పాలసీని ప్రవేశపెట్టింది. అంటే విదేశీ మతాలు ప్రభుత్వ నియమాలు పాటించకుండా తమ మత గ్రంథాలను ప్రామాణికంగా తీసుకోవటం తీవ్రమైనటువంటి నేరముగా ఇక్కడ పరిగణించబడుతుంది. ప్యాట్రియాటిక్ అసోసియేషన్స్లో రిజిస్ట్రేషన్, దేశభక్తి సంస్థల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రతి మత సంస్థ ఇది చేయాల్సిందే. కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్లో ఆయా మతాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేశభక్తి విభాగాలు, స్టేట్ శాంక్షన్డ్ ప్యాట్రియాటిక్ రిలీజియస్ అసోసియేషన్స్లలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని తీరాలి. గుర్తింపు పొందని సంస్థల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. దేశద్రోహంగా భావించి ఒక్కోసారి మరణశిక్షలు కూడా విధిస్తారు. ఈ విధంగా కఠినమైనటువంటి చట్టాలతో చైనా పబ్లిక్ సెక్యూరిటీ విభాగం విదేశీ మతాల ప్రతి కదలికను మానిటర్ చేస్తూ ఉంటుంది. 2018 దాకా ఏ మత సంస్థ కూడా ఆస్తులు కలిగి ఉండడానికి వీలు ఉండేది కాదు. 2018లో చేసిన కొత్త చట్టం ద్వారా ఆస్తులు కలిగి ఉండటం, మత గురువులకు ట్రైనింగ్ ఇచ్చుకోవటం, మతపరమైన ముద్రణలు చేసుకోవటం అనే వెసులుబాటు కల్పించింది.
2018 చట్టం ఇచ్చినటువంటి చిన్న చిన్న వెసులుబాట్ల వలన విదేశీ మతాలు చైనా సార్వభౌమత్వానికి, దేశ అంతర్గత భద్రతకు, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపిస్తూ 2023 సంవత్సరంలో మరింత కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది చైనా ప్రభుత్వం. దీని ప్రకారం మత సంబంధ విద్యను, పబ్లిక్ ప్లేసెస్లో మత కార్యక్రమాలు నిర్వహించడం ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించింది. 18 సంవత్సరాల లోపు వయసు గల వారికి మత బోధనలు అనగా మదరసా, సండే స్కూలు, మిషనరీ స్కూల్ లాంటివి నిషేధం. అలాంటివి కార్యక్రమాలు చేస్తే జీవిత ఖైదు శిక్షల అమలు. ఇక ఇస్లాం, ఇది చైనాలో పాటించేటటువంటి ముస్లిం తెగల్లో ముఖ్యమైనవి హ్యూ మరియు ఉయిగూర్ తెగలు. హ్యూ ముస్లింలు మెజారిటీ హాన్ తెగ నుంచి పుట్టినటువంటి ఒక శాఖ కాగా, ఉయిగర్ తెగ టర్కీ మూలాలు ఉన్న తెగ. మంగోలియా ప్రభావంతో ఇస్లాం స్వీకరించినటువంటి హుయ్ ముస్లింలు వారి ఆచారం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టరు. దాంతో కమ్యూనిస్టు ప్రభుత్వం వీరి పట్ల ఉదారంగా వ్యవహరిస్తుంది. ఇక ఉయిఘర్ ముస్లింలు టర్కీ మూలాలు కలిగి ఉన్నటువంటి వీరు ఎక్కువగా షింజియాంగ్ రాష్ట్రానికి పరిమితం చేయబడ్డారు. వీరి జనాభా షింజియాంగ్ రాష్ట్రంలో 56% చేరుకుంది. ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ పేరుతో వీరు చైనా దేశం నుండి మొక్కలు చేయాలని హింసాత్మక పోరాటాలు చేస్తూ ఉండటంతో చైనా ప్రభుత్వం వీరిని ఛాందసవాదులుగా, విభజనకారులుగా గుర్తించి వారు మిగతా రాష్ట్రాలకు రాకుండా కట్టడి చేశారు. షింజియాంగ్ ప్రాంతంలో వీరి జనాభాను కట్టడి చేయడానికి చైనా ప్రభుత్వం మిగతా రాష్ట్రాల నుండి చైనా మెజారిటీ తెగ అయినటువంటి హాన్ ప్రజలకు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి ప్రతి ప్రయత్నాన్ని ఉయిఘర్ ముస్లింలు హింసతో తిప్పికొట్టడం, అక్కడ నివాసం ఉంటున్నటువంటి హాన్ ప్రజల మీద అఘాయిత్యాలకు పాల్పడటం అనేది పరిపాటిగా మారిపోయింది. దీంతో చైనా ప్రభుత్వం 2017 నుండి షింజియాంగ్ రాష్ట్రంలో మరింత కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేసింది. ప్రతి గ్రామంలో రీఎడ్యుకేషన్ సెంటర్స్ పేరుతో జైళ్ల లాంటి కాన్సన్ట్రేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది. హింసాత్మక స్వభావం కలిగినటువంటి ముస్లింలను ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టడం మొదలుపెట్టింది. అలా 2 కోట్ల మంది వరకు ఈ క్యాంప్స్లలో బందీలుగా ఉన్నారు. వీరికి చైనా భాష, సంస్కృతి, చైనా చట్టాల మీద అవగాహనతో పాటుగా వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు చైనా ప్రభుత్వం చెబుతోంది. బయట దేశాల వారికి షింజియాంగ్ రాష్ట్రంలోకి అనుమతి మీద ఆంక్షలు కూడా విధించబడ్డాయి. షింజియాంగ్ ప్రాంతం మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉండే ముస్లిం మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల నిర్మాణాల మీద కూడా ఆంక్షలు విధించింది. అరబ్ స్టైల్లో నిర్మించిన ప్రతి మసీదు కూల్చివేసి చైనా శైలిలో తిరిగి కట్టించింది. 2024 నుండి ప్రతి మసీదు ఖచ్చితంగా చైనా క్యారెక్టరిక్ అండ్ స్టైల్లోనే తప్పనిసరిగా ఉండాలి అనేటటువంటి నిబంధన విధించింది. చైనా ప్రభుత్వం ఇస్లామిక్ పేట్రియాటిక్ రిలీజియస్ అసోసియేషన్స్కు ముస్లిం మత గ్రంథమైన ఖురాన్ను ప్రమాదకరమైన, హింసను ప్రేరేపించే ఛాందసవాదాన్ని పెంపొందించే చాప్టర్లన్నీ కూడా తొలగించి చైనా భాషలో ఆల్టర్నేట్ ఖురాన్ను రచించాలని ఆదేశించింది. అది సిద్ధమయ్యాక చైనాలో కేవలం ఆల్టర్నేట్ ఖురాన్ మాత్రమే అనుమతించబడుతుంది. ఇక క్రైస్తవం విషయానికి వద్దాం. 1980లో డెంగ్ జియోపింగ్ నాయకత్వంలో జరిగినటువంటి ప్రపంచీకరణ చర్యల తర్వాత చైనాలో క్రైస్తవ్యం బలంగా వ్యాప్తి చెందింది. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం క్రైస్తవాన్ని ఒక మతంగా కాక 2 మతాలుగా చూస్తుంది. ఒకటి కాథలిక్ మతం. ప్రపంచవ్యాప్తంగా బిషప్లను నియమించేటటువంటి ప్రక్రియ వాటికన్లో నుండి పోప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చైనాలో మాత్రం బిషప్లను చైనా ప్రభుత్వమే నియమించే విధంగా చట్టం చేయబడింది. దాంతో వాటికన్ చైనా బిషప్లను క్యాథలిక్ గురువులుగా గుర్తించింది కాదు. 2018లో చైనా వాటికన్ మధ్య జరిగినటువంటి ఒప్పందాల్లో పోప్ ఫ్రాన్సిస్ చైనా నియామకం చేసినటువంటి బిషప్లకు వాటికన్ గుర్తింపు ఇచ్చేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వాటికన్ మతం చైనా సంస్కృతి జోలికి పోకపోవడం వలన దాని మీద చైనా ప్రభుత్వం కొంచెం మెతక వైఖరి ప్రదర్శిస్తుందనే చెప్పాలి. దాంతో చట్టంలో లేకపోయినా బిషప్లను నియమించే ముందు పోప్ నుండి ఒక ఫార్మల్ పర్మిషన్ తీసుకునే విధానం పాటిస్తోంది చైనా. ఇక ప్రొటెస్టెంట్ క్రైస్తవం రెండవది. ప్రొటెస్టెంట్ మతం విదేశీ ఆధిపత్యానికి తలుపులు తెరిచే ప్రమాదం ఉందని గమనించిన చైనా కొన్ని లక్షల చర్చీలను కూలగొట్టింది. దాంతో చాలా క్రైస్తవ సంఘాలు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాయి. అనుమతి ఉన్న క్రైస్తవ సంఘాల చర్చీలు కూడా బయట కనిపించే విధంగా సిలువ గుర్తును ప్రదర్శించడం నిషేధం. అనుమతి కలిగిన 2 సంస్థలు తప్ప ఆన్లైన్లో మత ప్రచారం అనగా సోషల్ మీడియాలో పోస్టర్లు ప్రచారం చేయడం లాంటివి కూడా నిషేధం. 1,00,000 యువాన్ల కంటే ఎక్కువ డొనేషన్ చేయడం కూడా నిషేధం. చైనా క్రైస్తవ సంస్థలు విదేశీ క్రైస్తవ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటం నిషేధం. అది కొన్ని సందర్భాల్లో దేశద్రోహంగా కూడా పరిగణించబడుతుంది.
అనుమతి కలిగిన 2 క్రైస్తవ సంఘాలు కూడా క్రైస్తవ బోధనలతో పాటు కమ్యూనిస్టు విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. జాతీయ భావాన్ని పెంపొందించే బోధనలు మాత్రమే చేయాలి. క్రైస్తవ పండుగలు, కార్యక్రమాల నిర్వహణ తప్పనిసరిగా అనుమతి పొందిన తరువాతనే చేసుకోవాలి. అలా లేకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. చైనాకు పూర్తి విరుద్ధమైన వైఖరి కలిగినటువంటి ఇక్కడి భారత కమ్యూనిస్టుల గురించి ఇప్పుడు మాట్లాడదాం. భారతీయ కమ్యూనిస్టులు నోరు తెరిస్తే చైనాలో అలా, చైనాలో ఇలా అని ప్రతి అంశాన్ని చైనాతో పోల్చి భావప్రాప్తి పొందుతారు. కానీ విదేశీ మతాల పట్ల చైనా చూపెడుతున్న వైఖరి మీద మాత్రం మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడరు. చైనా కమ్యూనిస్టులు దేశ భద్రత, అంతర్గత శాంతి, ప్రజల మధ్య సామరస్యం కోసం విదేశీ మతాల మీద ఆంక్షలు విధిస్తూ ఉంటే దానికి పూర్తి విరుద్ధంగా భారతదేశ కమ్యూనిస్టులు విదేశీ మతాల పంచన చేరి భారతదేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. చైనా కమ్యూనిస్టులు పురాతన సంస్కృతిని పరిరక్షించుకునే సంప్రదాయవాదులుగా ఉంటే భారత కమ్యూనిస్టులు నిత్యము భారత సంస్కృతి మీద దాడి చేస్తూ దేశంలో మత సామరస్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చైనా కమ్యూనిస్టులు తమ దేశంలో విదేశీ సంస్థల కార్యకలాపాల మీద కఠినమైన ఆంక్షలు విధిస్తే భారతీయ కమ్యూనిస్టులు విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశ అంతర్గత భద్రతను తీవ్రమైనటువంటి భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చైనా కమ్యూనిస్టులు తమ దేశంలో మత సంస్థలను కూడా దేశ పౌరులకు దేశభక్తి నూరిపోయాలి అని చెప్పి చట్టాలు చేస్తుంటే భారతీయ కమ్యూనిస్టు మాత్రం దేశద్రోహ చర్యలు చేయడమే కమ్యూనిజముగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భారతదేశంలో నిజానికి కమ్యూనిజం లేదు. కమ్యూనిజం పేరుతో కనిపించేదంతా దేశద్రోహుల మరో ముసుగు మాత్రమే. చైతన్య కూరపాటి గారు అందించిన ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అవగాహన కల్పించండి. జై హింద్, జై భారత్.